లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టాడు. 11 లక్షల రూపాయలు రోడ్డు పనులకు 16% ఇవ్వాలి అని కాంట్రాక్టర్ను డిమాండ్ చేశాడు. రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం పూర్తయిన రోజు నుండి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డాగా మారిందని వార్డు మెంబర్ సాయి గౌడ్ ఆరోపించారు. డిఎస్పీ రంగారెడ్డి నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో. ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగారం మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చెప్పి ఆయనకు అలాట్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ విలువ అరౌండ్ 11 lakhs రూపీస్. ఆ 11 లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి. మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ అయిపోయింది బిల్స్. సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు 16% ప్రకారం వస్తుంది. మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు సార్ నేను తెచ్చుకోలేదు, ఏమైనా తగ్గించండి అది ఇది అంటే వెళ్ళి లాస్ట్కి 130 చేస్తున్నాను రౌండ్ ఫిగర్ అని చెప్పి ₹1,30,000 డిమాండ్ చేసి ఇచ్చేసారు. ఆ ₹130,000లో భాగంగా ఆయన ఈరోజు ₹130,000కి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ₹1,00,000 మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పారు. సురేష్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అన్నమాట డిఎస్పీ రంగారెడ్డి నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్